జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉందంటే ప్రతిదానికి కూడా పాత గవర్నమెంట్ మీద నెట్టేయడం బాగా అలవాటు అయిపోయింది. ఆ ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది, అదే ఈ ఫలితమే ఇప్పుడు అంతా జరుగుతుందని చెప్పి. సో మరోసారి ఈ హామీలు అయితే ఇప్పటిముప్పుడుగా ఇచ్చేశారు, కానీ వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కింద మీద పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయ రంగం సంక్షోభం మొదలైనట్టు కనబడుతుంది. ఈ రైతు బంధు విషయంలో చెల్లించడానికి వాళ్ళు చెప్పింది ఒకటి, ఇప్పుడు ఏమో జరుగుతుందో ఇంకోట్లా కనిపిస్తుంది. ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయలేకపోవడం, మీకు చేత కాకపోతే మీరు ఇంకోని మీద వేస్తారు. అది హ్యూమన్ టెండెన్సీ. అది ఆడెట్లా చేశాడు చూడు, నేను చేస్తున్నాను కదా, ట్రై చేస్తున్నాను కదా, చూడొచ్చు కదా మీరు అంటారు అట్లా. ఇప్పుడు ఈ కేసులో కూడా ఏమవుతుంది, ఇది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అంటాం మనం. ఇప్పుడు మన అందరికి తెలుసు, యూజువల్లీ మార్చ్ కన్నా ముందు ఒక ఫిబ్రవరి మార్చ్ తర్వాత ఏప్రిల్ మేలో వర్షాలు వస్తాయి, ప్రీ మాన్సూన్ షవర్స్ వస్తాయి. ఇదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదు, అన్ని ఎవ్రీ ఇయర్ రిలీజియస్గా వస్తాయి. 5-6 రోజులు ఈ వర్షాలు పడుతుంది. అదే టైంలో వీళ్ళందరూ తీసుకొస్తారు, ఫార్మర్స్ వాళ్ళ పండు తీసుకొచ్చి అక్కడ మిల్లర్స్కి ఇస్తారు, లేకుంటే కలెక్షన్ పాయింట్స్కి తీసుకొస్తారు. ఇప్పుడు ఏమంటున్నారంటే స్టేట్ ఎక్స్చెకర్ ఇప్పుడు, అండ్ దిస్ ఇస్ దేర్ యాజ్ పర్ ద స్టేట్ గవర్నమెంట్, నేను చెప్పలేదు, బట్టి విక్రమార్క చెప్పిన స్టేట్మెంట్ చెప్తున్నాను, దాట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ ఎలిజిబుల్ ఫార్మర్స్కి డబ్బులు ఇచ్చని చెప్తుంది. ఇది నేను కూడా ఒక పాసిబ్లీ 60-50 ఎపిసోడ్లు దీని గురించి మాట్లాడాను నేను. 50th or 60th ఎపిసోడ్, మనం ఇప్పుడు 95లో ఉన్నాం మనం. నేను అప్పుడే చెప్పాను, టెనెంట్ ఫార్మర్స్కి ఇవ్వరు వీళ్ళు. యూఎస్లో కూర్చున్నాడు ఎవడో ఇక్కడ 20 ఎకర్లు పెట్టుకున్నాడు, వాడికి డబ్బులు ఇస్తారు రైతు బంధు. వాడికి ఎందుకండి? టెనెంట్ ఫార్మర్స్కి ఇవ్వాలి, విచ్ అగ్రీ విత్ కాంగ్రెస్. ఎస్, అక్కడ ఓనర్స్ కాదు, టెనెంట్ ఫార్మర్స్కి ఇవ్వాలి, అది ఇవ్వాలి, కరెక్ట్. కానీ టెనెంట్ ఫార్మర్స్ మారుతూనే ఉంటారు. ఇంకోటి, టెనెంట్ ఫార్మర్స్ పేరు చూపియరు ఓనర్స్. వాళ్ళకి భయం ఏంటంటే, ఒకసారి నేను టెనెంట్ ఫార్మర్ రాసి ఇచ్చిన తర్వాత రేపు ఆడంటాడు నాదే అంటాడు ఇది పొలం. అదొక భయం ఉంది, విచ్ ఇస్ జెన్యున్ అగైన్. సో అది ఇవ్వరు. సో టెనెంట్ ఫార్మర్ అని ఎక్కడ కనిపించదు మీకు, ఆ కాన్సెప్టే ఉండదు. రిటర్న్ డాక్యుమెంటేషన్ ఎక్కడ లేదు. ఇప్పుడు మీరేం చేస్తారు, మీద 20 ఎకర్లు ఉంటే మీరేం చేస్తారు, రిస్క్ ఎందుకు తీసుకోవాలని చెప్పి 5 ఎకర్లు ఒకటికి 5 ఎకర్లు ఒకటికి ఇచ్చేసి వాడు పండించుకుంటాడు, వాడు పోతాడు, వాడు ఉంటే ఉంటాడు, లేకుంటే ఓ రిస్క్ వాడు సూసైడ్ చేసుకుంటాడు. సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు జరిగిన దాంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ ఫస్ట్ ఇది మొదలైన గొడవ ఇక్కడ ఏమంటున్నారు, 30,000 కోట్లు లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 6 yearsలో పోయిందంటున్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్. డెఫినెట్గా దీని గురించి ఎంక్వైరీ ఉండాలి. ఎవరికి వెళ్ళింది 30,000 కోట్లు? ఈ గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి దమ్ముంటే ఈ 30,000 కోట్లు ఎవరెవరు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉంది కదా రికార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళ మీద కేసు వేసి అది రిటర్న్ తీసుకోవాలి డబ్బులు. ఫస్ట్ ఆ డబ్బులు ఉండవు బ్యాంకులో, అది వాళ్ళు కొట్టేసి ఎక్కడో కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ పొలాలన్నీ చెప్పడానికి చాలా మంచిది, పేదోళ్ళు పొలాలు రైతులు అని చెప్తారు, కానీ ఇది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓన్డ్ బై బిగ్ పొలిటీషియన్స్. వాళ్ళు అన్ని బేనామీ పేర్ల మీద పెట్టుకుంటారు ఇదంతా పొలాలన్నీ. ఇదే వాళ్ళ పని. అది కాకుండా మనం చూస్తున్నాం కబ్జాలు ఇంకొన్నాయి, అది అలగ్ బిజినెస్ అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, ఈ ఖరీఫ్ సీజన్ గురించి మాట్లాడితే June to September ఉంటుంది కదా 2023లో, రైతు బంధు 1,52,00,000 మందికి ఇచ్చారు, ఏకర్కి ఇచ్చారు అంటున్నారు. 1.52 crore acresకి రైతు బంధు ఇచ్చారు, కానీ పండించిందంతా 1.26. మిగతా ఎక్కడ పోయిందండి? పండించలేదు. అంటే డబ్బులు తీసుకొని పండించలేదు. సో ఆబ్వియస్లీ దీంట్లో అందరు చేయి ఉంటుంది, రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇప్పుడు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ. అంటే సాగుకు పనికిరాని భూములకు ఇచ్చినట్ట, లేకపోతే అసలు మొత్తానికి అసలు భూమి లేదు, భూమి అది కల్టివేషన్ లేదు. ఏం చేస్తారు? కల్టివేషన్ వీళ్ళు దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేసుకున్నారు, పెట్రోల్ బంక్ తయారు చేసుకున్నారు, ఇంకేమో చేసుకున్నారు. కానీ అక్కడ పండడం అసలు పొలమే లేదు, అక్కడ కల్టివేషన్ లేదు. ఆంధ్ర తెలంగాణలో రూల్ లేదు, కేరళలో రూల్ ఉంది. దాట్ ఒకసారి పొలం ఉంటే దాన్ని కన్వర్ట్ చేయలేము ఏ పరిస్థితులైనా. కమ్యూనిస్ట్ వాళ్ళ ఫిలాసఫీ అది. అది ఇంకో ప్రాబ్లం. అది ఇక్కడేమో ఏమవుతుందంటే, వాడికి దీంట్లో ఏం రావట్లేదు డబ్బులు అని చెప్పేసి ఈ ప్యాడీ బిజినెస్లో మనం రియల్ ఎస్టేట్ కట్టుకుందాం, మనం ప్లాట్లు చేసుకొని అమ్మేసుకుందామని దాన్ని మార్చుకుంటాడు. అది ఇంకో గేమ్, ఇంకో స్కామ్ అది. సో ఈ దాంట్లో కూడా మనం ఏం చూస్తున్నాం, ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ వచ్చింది, ఈ రైతు భరోసా అని చెప్పేసి 1,500 రూపాయలు పర్ ఎకర్ పర్ ఇయర్. దీనికన్నా ముందు బీఆర్ఎస్ వాళ్ళు 10,000 ఇచ్చారంట. సో వీళ్ళు 10, ఇది కాంపిటీషన్ అయిపోయింది. ఎవరి డబ్బులు? ఇది రేవంత్ రెడ్డి ఇంటి నుంచో బట్టి విక్రమార్క నుంచి ఇంటో తీసుకురావట్లేదు. ఇది ఇచ్చేది ట్యాక్స్ పేయర్స్ మనీ, మీరు నేను కలిసి డబ్బులు. ఇది ఎక్కడ ఇస్తున్నారు? ఈ ఖరీఫ్ క్రాప్కి స్పెషల్లీ ఐడెంటిఫై కల్టివర్ ఈ ల్యాండ్ ఎక్కడి నుంచి ఉందని చెప్పి అదొక స్టోరీ రాజుగారు. ఇంకో స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్యాడీ గురించి, క్వాలిటీ ఆఫ్ ప్యాడీ, ఇది మన దగ్గర రేషన్ షాప్లో ఇప్పుడు నడుస్తుందంతా. ఈ మన కోర్స్ వెరైటీ అంటే ఇంగ్లీష్, అది తెలుగులో అది
దొడ్డు బియ్యం అని అంటారా, దాన్ని ఎగ్జాక్ట్ టర్మినాలజీ నాకు తెలియదు. అది కాకుండా సన్న బియ్యం ఉంది, మన అందరికి తెలుసు సోనా మసూరి, సన్న బియ్యం, ఇదే మనం వాడుకుంటాం ఎక్కువ. ఇప్పుడు ఏమవుతుందంటే మన రేషన్ షాప్కి వచ్చే ఆల్మోస్ట్ నా అంచనా ప్రకారం 60 నుంచి 70% శాతం వస్తున్న బియ్యము దొడ్డు బియ్యంలో కోర్స్ రైస్. దాన్ని చాలామంది, నేను చెప్పట్లేదు, అగైన్ స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు రేషన్ షాప్ నుంచి తీసుకెళ్ళి బయట అమ్మేసుకుంటున్నారు. అప్పుడు ఎవరు ఇది తీసుకుంటున్న వాళ్ళు కూడా చీట్ చేస్తున్నారు కదా, వాళ్ళ మీద కేసు ఎందుకు లేదు? వాళ్ళు ఎట్లా ఎందుకు వాళ్ళంటే మాకు ఇది పనికిరాదు, మేము అమ్మేసుకుంటాం, దాన్ని పెట్టి మేము మా బియ్యం కొనుక్కుంటాం. ది ప్రాబ్లమ్ ఇస్ మీరు ఇదంతా ఇచ్చి తర్వాత కూడా, ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ పీడిఎస్ రైస్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, రేషన్ షాప్ నుంచి వెళ్ళే దాంట్లో మీకు ఎఫ్సిఐ గోడౌన్ చర్లపల్లి కానివ్వండి, మీరు సనత్ నగర్ కానివ్వండి, మిగతా ఏ ఎఫ్సిఐ గోడౌన్ నుంచి బయటకు వచ్చినప్పుడు లారీలు ఆ 1 కిలో సన్న బియ్యంకి 31 రూపాయలు విలువ, 31 రూపీస్ పర్ కిలో. ఇది నిర్మలా సీతారామన్ గారు ఒకసారి వచ్చి కామారెడ్డి కలెక్టర్ని దులిపారు ఆమె పట్టుకొని. అప్పుడు ఈ అందరు ప్రజలు ఇక్కడ ఫస్ట్ టైం విన్నారు ఆ కాన్సెప్ట్. ఈ 35 రూపాయలకి ఇస్తున్నది అంతా 2 రూపాయలకి ఇస్తున్నాం. దాంట్లో యూనియన్ గవర్నమెంట్ అక్కడిక్కడ 2 రూపాయలు చేంజ్ ఉండొచ్చు, కానీ 26 నుంచి 27 రూపాయల దాకా యూనియన్ గవర్నమెంట్ ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ 2 రూపాయలు ఇస్తుంది అంతే. ఆ 2 రూపాయలు గుంజుకుంటుంది కూడా పెట్టాలి. ఇది కేసీఆర్ టైంలో జరిగింది. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు అది మేము చేయట్లేదు ఇప్పుడు అంటారు, కానీ దీంట్లో మెజారిటీ సబ్సిడీ ఇస్తున్నారు యూనియన్ గవర్నమెంట్ ఇస్తున్నారు. కానీ క్రెడిట్ ఎవరు కొట్టేస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్. అది బీజేపీ వాళ్ళు తప్పు. బీజేపీ ఇక్కడున్న క్యాంపెయిన్ మేనేజర్స్ కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ఎంపీస్ కానీ ఇది చెప్పలేకపోతున్నారు. నేను ఇస్తున్నాను, నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీ నుంచి చెప్పాల్సి వచ్చింది ఇక్కడ వచ్చి. సో దిస్ ఎంటైర్ స్కామ్. ఎందుకంటే మీరు ఈ రైస్ మీరు ఇన్ని డిపోలు పెట్టాం, ఇన్ని కలెక్షన్ సెంటర్లు పెట్టాం, మేము ఇంత పెంచాము, వాళ్ళు పెట్టింది ఇంతే, మేము 15 రోజులు ఇంత ప్రొక్యూర్ చేస్తాం. కరెక్ట్, ఓకే. యాసంగి ప్యాడీ మీరు కొన్నారు, కరెక్ట్. 38 లక్ష మెట్రిక్ టన్స్ కొన్నారన్నారు. లాస్ట్ టైం 33 ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ టైం, గుడ్. కానీ ఈ డబ్బులు ఎవరు ఇస్తున్నారు దీనికి? మీరు ఇప్పుడు ఫస్ట్ మీరు ఇస్తున్నారు, దాని తర్వాత యూనియన్ గవర్నమెంట్ మీకు కాంపెన్సేట్ చేస్తుంది. దాన్ని మీరు 500 పర్ టన్ ఇస్తున్నారు సన్న బియ్యంకి వెళ్ళమని చెప్పేసి. ఏం గ్యారంటీ అంటే వాళ్ళు వెళ్తారని చెప్పేసి. ఇప్పుడు మీరు సన్న బియ్యం బయట నుంచి తెచ్చుకుంటున్నారు. ఓపెన్ మార్కెట్లో రేట్ పెరిగింది. బికాస్ మీరు ఎంఎస్పీ అని చెప్తారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి మన పంజాబ్లో హర్యానాలో గొడవ చూసాం మనం. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎంఎస్పీ పెరుగుతూనే పోతుంది. ఒక టైంలో ఒక 15 సంవత్సరాల ముందు 10 సంవత్సరాల ముందు 1 కిలో బియ్యం 20 రూపాయలకి వస్తుండే. మంచి బియ్యం ఫేర్ షాప్లో, రేషన్ షాప్ అనట్లేదు, రేషన్ షాప్లో ఎట్లా రూపాయి 2 రూపాయలు అని ఉండే, ఎన్టీ రామారావు గారి టైం నుంచి అట్లనే ఉండే. ఇక్కడేమి మనం ఇప్పుడు వెళ్ళి ఒక షాప్లో మీరు 1 కిలో బియ్యం అడగండి, మంచి బియ్యం సోనా మసూరి 65 కన్నా 70 రూపాయల కన్నా తక్కువ రాదు. అది ఇప్పుడు పెరిగిందంట ఇంకా. ఎందుకంటే మీరు ఎంఎస్పీ పెరుగుతున్న మీరు ఫార్మర్స్కి ఇస్తూనే పోతున్నారు, మిడిల్ క్లాస్కి సబ్సిడైజ్ చేయట్లేదు. సో వాళ్ళు 70 రూపాయలు కడుతున్నారు, రేషన్ షాప్ ఫెసిలిటీ వాళ్ళకి లేదు. మీరేమంటారు, మీద మిడిల్ క్లాస్ కదా మీరు ఇచ్చేసుకోండి. అరే బోత్ వేస్ మిడిల్ క్లాస్ ఇస్ గెటింగ్ హిట్. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు, కేరళలో మోదీ గవర్నమెంట్ ఇంకా కొన్ని స్టేట్స్లో కూడా భారత్ రైస్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. దానికన్నా ముందు ఇది ఆటా కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు వీళ్ళు, దాల్ అండ్ ఆటా అండ్ ఆల్రెడీ. అక్కడ ఏం చేస్తున్నారంటే ఇదే 30 రూపాయలు మిడిల్ క్లాస్కి ఇస్తున్నారు సన్న బియ్యం. పెద్ద హిట్ అయిపోయింది అక్కడ ఎలక్షన్ ముందు కేరళలో. ఇక్కడ ఎందుకు చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు ఆ బియ్యం కేరళకి యాక్చువల్లీ. సో ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్న రైస్ అందరూ మోదీ గవర్నమెంట్ రైస్ ఫ్రీగా ఇస్తున్నారంటే చాలామంది ఆపోజిషన్ లీడర్స్ క్రిటిసైజ్ చేస్తారు. చూడండి ఇంతమంది పేదోళ్ళు ఉన్నారు మన దేశంలో, మోదీ గవర్నమెంట్ ఎందుకు ఖాళీ చేస్తున్నారు, ఎందుకు ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు పేదోళ్ళకంటే మన ఎఫ్సిఐ గోడౌన్లో ఎలుకలు తింటున్నాయి బియ్యంలన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి. అది ఫ్రీగా ఇచ్చేస్తే అయిపోద్ది. సుప్రీంకోర్టు అయిపోయింది ఇది ఐడియా యాక్చువల్లీ. ఇప్పుడు కాదు, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ చెప్పారు అక్కడ ఎలుకలు తింటున్నాయా, అది ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి, పేదోళ్ళకైనా ఫ్రీగా ఇచ్చేసేయండి అని చెప్పి. అది మోదీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేశారు. సో అది కోవిడ్ తర్వాత స్టార్ట్ అయింది అండ్ ఇట్స్ కంటిన్యూయింగ్. బట్ ఈ రైస్ ప్రాబ్లమ్ ఇప్పుడు రైస్ నెంబర్ 1 ప్రొడ్యూసింగ్ స్టేట్ రైస్ కాదు రాజు గారు. పర్ ఏరియా పర్ ఎకర్ వైజ్ చూస్తే ఛత్తీస్గఢ్ ఇస్ నెంబర్ 1, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. సో ఎఫిషియన్సీ వైజ్ మన వాటర్ టేబుల్ కిందికి వెళ్తుంది, మన రైస్ ప్రొడక్షన్ కూడా దెబ్బతింటుంది. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.